నా కోర్ స్ట్రెంత్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ మేడం. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నాకు జనరల్ గా బ్రూస్లీ గారి సినిమాలు చాలా ఇన్ఫ్లుయెన్స్. బ్రూస్లీ, జాకీ చాన్ చిన్నప్పటి నుంచి అవే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మన ఇండియాలో తెలుగులో వచ్చేసి నాకు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒక్కటి ఏముంది అంటే నేను ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న స్ట్రెంత్ అదొకటే. సో దీన్ని బేస్ చేసుకుని ఎట్లా వస్తా నేను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఆ కైండ్ ఆఫ్ పర్సన్ రాలేదు మళ్ళీ. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఆ స్పేస్ ఎప్పటి నుంచో ఉంది. సో నేనేదో పెద్ద హీరో అయిపోతానో లేకపోతే అది ఎప్పుడు లేదు. నాకు టాలెంట్ మీదే కొట్టాలి, నా స్ట్రెంత్ మీదే కొట్టాలి అని నేను ఫిక్స్ అయి ఉన్నాను. సో ఇక్కడ ఈ స్పేస్ ఖాళీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మార్షల్ ఆర్ట్స్ వైపు ఎవరు రాలేదు, ఫైట్స్ ఎవరు బాగా తీయలేదు. బాగా తీయలేదు ఇన్ ద సెన్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ రాలేదు. దీన్ని కనుక ప్రాపర్ గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాను. అండ్ ఈ రోజు దానికే ఇచ్చారు అవార్డు అది. సో దాని ప్లానింగ్ వచ్చేసి డెఫినెట్ గా రెగ్యులర్ ఫైట్స్ చేయొద్దు. నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నాను కాబట్టి దాని మీద. మనం అందరం హాలీవుడ్ ఫిలిం ఫైట్స్, వేరే కొరియన్ ఫిలిం ఫైట్స్ చూసి బాగా అడ్మైర్ చేస్తాం. మనం చాలా బాగా ఉన్నాయి ఫైట్స్, మన దగ్గర చేయరు, మన దగ్గర కొడితే గాలి ఎగిరిపోతాడు, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతాయి, ఇట్లా మాట్లాడతారు. కానీ ఫిర్బీ మనం అవే ఎంజాయ్ చేస్తాం ఆ సినిమాటిక్ ఫైట్స్ కి. కాకపోతే రియల్ స్టంట్స్ అనేది మనం ఎందుకు హాలీవుడ్ ఫిల్మ్స్ కి మెస్మరైజ్ అవుతాం అంటే ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి చైనీస్ ఫిలిమ్స్ లో కానీ ఏవైనా సరే. సో నేను దానికి ఫైట్స్ ని చాలా రియలిస్టిక్ గా పెట్టాలి. ఒక్క రూప్ వాడొద్దు, ఒక్క డూ పెట్టొద్దు, రియలిస్టిక్ గా పెట్టాలి. సో అలా గనక మనం ప్లాన్ చేయగలిగితే డెఫినెట్ గా ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు అన్నది ఒక థాట్ ఉండే. అండ్ అందుకే దీంట్లో 4 ఫైట్స్ ఉంటాయి మేడం. ఒకటి సింగిల్ టేక్ ఫైట్, ఇందాక మీరు చెప్పినట్టు 6 minutes 19 seconds ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు ఎవరు టచ్ చేయని ఫైట్ మన దాంట్లో. అది చూసారు జ్యూరీ మెంబర్స్, దానికే ఇచ్చారు అవార్డు. దాని తర్వాత ఒక 100 members ఫైట్ ఉంటుంది, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ ఒక మార్షల్ ఆర్ట్స్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది. సో ఇంకొకటి ఒక గన్ ఫైర్ ఫైట్, ఒక రెయిన్ ఫైట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్ ని నేను ఒక యూనిక్ గా పెట్టుకున్నాను. ఏ ఫైట్ చూసినా బోర్ కొట్టద్దు. అవును, మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ తో అండ్ ఏకాగ్రతతో చేసినట్టున్నారు. చాలా అంటే ప్రతి ఫైట్ కి ఫ్యాన్స్ అయిపోవాలి రేపు. అంటే యూనిక్ గా ఉండాలి, అన్ని నచ్చాలి అది. సో లక్కీగా నేను ఏదైతే బిలీవ్ చేస్తానో సినిమా స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఫైట్స్ కి మనకు పేరు రావాలి. నేను ఇక్కడ ఒక స్పేస్ ఉంది, దీన్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి ప్లాన్ చేసుకుని వచ్చాను. అండ్ దానికి అవార్డు రావడం అనేది నిజంగా ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. మీకు జనరల్ గా ఫైట్ మాస్టర్స్ లో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అలా ఏం లేదు మేడం, సారీ అది చెప్తున్నందుకు. నాకు చెప్పాను కదా బ్రూస్లీ గారు, ఆయన అన్ని ఫిల్మ్స్ మన మూవీస్ లో కూడా ఉన్నారు కదా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కదా. సారీ టు సే ఇట్, నేను ఆల్రెడీ హాలీవుడ్ ఫిల్మ్స్ లో మొత్తం చూస్తున్నాను మేడం. సో ఇక్కడ మన దగ్గర చూసినప్పుడు ఎక్కడో అవి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. సో నాకు అది చూసిన ఫీలింగే ఉంటుంది. సో అంటే నేను ఇక్కడ ఉన్న మాస్టర్స్ ని రాంగ్ అనట్లేదు, ఒరిజినాలిటీ ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది. సో మొత్తం మీ ఇన్స్పిరేషన్ అంతా కూడా హాలీవుడ్ అంటారు? నాకు బేసిక్ గా బ్రూస్లీ గారిది. ఆయన సినిమాల్లో అన్ని ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తారు. సో చాలా రియలిస్టిక్ గా ఉంటుంది, డూప్ ఉండదు. అంటే చూస్తుంటే కట్ ఉండదు మేడం జనరల్ గా. ఒక షాట్, ఒక పంచ్, ఒక కట్, ఒక రియాక్షన్, మళ్ళీ పడ్డం, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడేసరికి మనకు అర్థం కాదు అది. కానీ ఒక్కసారి మీరు సౌండ్ మ్యూట్ చేసుకొని కొంచెం స్లో మోషన్ లో చూస్తే ఒక్క పంచ్ లో ఆల్మోస్ట్ 10-15 కట్స్ ఉంటాయి మీకు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ హీరో కైండ్ ఆఫ్ ఎలివేషన్, ఇవన్నీ తోడైతేనే మనకు అందంగా మనం కూడా వాట్ వి సే గూస్ బంప్స్ వస్తుంటాయి మనకి. కానీ వన్స్ మీరు మ్యూట్ చేసి ఆ ఫైట్ ని ప్రాపర్ గా కొంచెం స్లో మోషన్ లో చూస్తే ఇంకేమనిపించదు. కానీ ఇలానే సైలెంట్ మ్యూజిక్ తోటి ఎక్కువ కట్స్ లేకుండా సింగిల్ టేక్ లో కనుక ఒక ఫైట్ ని మీరు ప్రాపర్ గా చూస్తే, ఇప్పుడు మనం బయట రోడ్ మీద జరిగే ఫైట్ ఉంటుంది మేడం, దానికి ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, బూతులు తిట్టుకుంటారు, కానీ మీ అటెన్షన్ డ్రా అవుతుంది కొద్దిసేపు. ఎందుకు అటెన్షన్ డ్రా అవుతుంది అంటే రోడ్ మీద ఇద్దరు తాగిగొట్లాడుకున్న ఎనీ 2 members or 3 members ఎందుకు మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూస్తామంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైవ్. దానికి మ్యూజిక్ లేదు, కట్స్ లేవు, ఏం లేదు. బట్ మీరు వెళ్ళేటప్పుడు బైక్ మీదనో లేదా ఆగి చూస్తాం మనకు వచ్చేది. సో దట్స్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద పీపుల్. అది రన్నింగ్ లో ఉండాలి. సో నేను అదే బిలీవ్ చేస్తాను ఎప్పుడైనా సరే. కెమెరా ఏదో కట్స్ పెడుతున్నట్టు లేకపోతే దానికి ఎలివేషన్ ఇచ్చి అన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుందంటారా? అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో, అది సినిమాల్లో అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా అన్ని సందర్భాల్లో? మేడం అది అంటే నేను బిలీవ్ చేస్తున్నది, నేను బిలీవ్ చేసినది
అండ్ అలానే నేను సినిమా తీసిన. అండ్ నేను ఒక్కడే బిలీవ్ చేసింది కాదు. అండ్ ఈరోజు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ అందరికి అదే నచ్చింది. నేను చెప్పినట్టు ఇన్ని కట్స్ కానీ దానికి ఎలివేషన్ ఇచ్చి నేను కూడా రెగ్యులర్ ఫైట్స్ లా చేసి ఉంటే నా సినిమా కూడా అందరిలా రెగ్యులర్ ఫిల్మ్ అయ్యేది, దానికి రికగ్నిషన్ వచ్చేది కాదు. ఎప్పుడైతే నేను ఇది లేదు కొత్తగా చెప్దాం, డిఫరెంట్ గా చెప్దాం, నాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ అప్పుడే వస్తుంది కదా మేడం, లేకపోతే హూ ఐఎమ్ అంతే కదా. సో ఆ డిఫరెన్స్ నేను నమ్మాను. అండ్ నా నమ్మకాన్ని ఈరోజు గద్దర్ అవార్డ్ జ్యూరీ మెంబర్స్ అందరు కాపాడారు. ఇప్పుడు మనం పాత సినిమాల్లో ఫైట్స్ చూస్తుంటాం, ఏఎన్ఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరి ఫైట్స్ ఒక ఫన్నీగా ఉంటాయి, కొంచెం కామెడీ ఓరియంటెడ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్ తీసుకుంటే, రీసెంట్ అంటే కొన్ని సంవత్సరాల ముందు అరవింద సమేత వీరరాఘవ, పుష్ప ఇటువంటి మూవీస్లో చాలా స్ట్రిక్ట్గా, చాలా కాన్సన్ట్రేట్గా చూడాలి అనిపించేలాగా మంచి చక్కటి ఫైట్స్ చూస్తున్నాం మనం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎట్లా చూస్తారు యాజ్ ఏ అవార్డు విన్నర్ కొరియోగ్రాఫర్ గా? యాక్చువల్గా దీని మీద కొంచెం రీసెర్చ్ చేశాను మేడం. రీసెంట్ గా ఒక వర్క్ షాప్ కూడా తీసుకున్నాను బయట వాళ్ళకి. సో హౌ ద యాక్షన్ సీక్వెన్సెస్ హాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద డికేడ్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ టైం నుంచి నేను అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేశాను, ఎలా వచ్చాయి ఫైట్స్ అన్ని. అప్పుడు అవి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనం కూడా కొన్నిసారి నవ్వుకుంటాం, ఈ ఫైట్ ఏంది ఇలా ఉంది అని. బట్ పీపుల్ థాట్ ప్రాసెస్ హాస్ బిన్ ఎవాల్వ్డ్. ఆ టైంకి అది చాలా ఎక్కువ. ఆ టైంకి అసలు ఫోన్లు గీన్లు ఏం లేవు, ఓన్లీ థియేటర్ ఒకటే, టీవీలు కూడా లేవు. అందుకే మనకి ఇప్పుడు ఫన్నీగా అప్పుడు ఏంటంటే అదే ఎక్కువ, ఇలా చేయొచ్చు ఆ ఫైట్. దాన్ని కూడా ఇన్స్పైర్ అయ్యి మార్షల్ ఆర్ట్స్ ఆ రోజు కూడా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒక డెకేడ్ వెళ్ళిన తర్వాత పాత్ బ్రేకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మేడం, చిరంజీవి గారు దాన్ని చేంజ్ చేశారు. ఆ రియలిస్టిక్ స్టంట్స్, రియలిస్టిక్ డాన్స్ ఆయన జనరేషన్ నుంచి దాన్ని కంప్లీట్ గా చేంజ్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకో డెకేడ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేశారు, మార్షల్ ఆర్ట్స్ ని తీసుకొచ్చారు. దాని ముందు కూడా మార్షల్ ఆర్ట్స్ మన సుమన్ గారు కానీ, అర్జున్ గారు, భానుచంద్ర గారు చేశారు. కానీ ఒక బ్రాండ్ దాన్ని అంటే ఎవ్రీ డికేడ్ కి చేంజ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఎలివేషన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇప్పుడు మనం చూసే బిగ్ ఫిల్మ్స్, ఇప్పుడు మీరు చెప్పిన అరవింద్ సమేత, సో అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది త్రూ అవుట్ ద డికేడ్స్. సో నాకు కూడా అదే థాట్ ప్రాసెస్ ఉండే, ఇప్పుడు వెళ్తున్న దాన్ని నేను మార్చాలి అని నేను అనుకున్నాను. గ్రేట్. సో నా జనరేషన్ వచ్చే నేను తీసే టైంకి ఇది రెగ్యులర్ ఉండొద్దు, ఈ పాత్ బ్రేకింగ్ అవ్వాలి. అండ్ గ్యాంగ్స్టర్ వాజ్ ద పాత్ బ్రేకింగ్ ఫిలిం. అండ్ అది ఈరోజు గర్వంగా చెప్తున్నా మేడం, ఎందుకంటే అదే నమ్మారు జ్యూరీ మెంబర్స్ గానీ, వాళ్ళు కూడా అదే నమ్మారు. ఇది హట్కే ఉంది ఈ ఫైట్స్, ఈ సినిమా గానీ కంపేర్ టు అదర్ ఫిలిమ్స్, దిస్ ఈస్ ఫార్ డిఫరెన్స్. అది క్రియేట్ చేశాను నేను, అండ్ అది బ్రేక్ అయింది. అండ్ దీని తర్వాత కూడా నేను బ్రేక్ చేయబోతున్నాను దాన్ని కంప్లీట్ గా, గ్యాంగ్స్టర్ సీక్వెల్ లో. సో మేము మంచి న్యూ ఫైట్స్ చూడబోతున్నాం. సో మీరు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయ్యారు, కేవలం మార్షల్ ఆర్ట్స్ ఒక్కటి వస్తే సరిపోతుందా ఫైట్ మాస్టర్ అవ్వాలంటే? బేసిక్ ఏంటంటే మేడం, ఫైట్ మాస్టర్ అంటే నేను నా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు మాస్టర్ కార్డ్ లేదు నాకు. సో యాక్షన్ కొరియోగ్రఫీ నేను చేసుకున్నాను, కొన్ని ఏళ్ళు రాశాను దీనికి. ఈ ఫైట్స్ అనేది అంత ఈజీగా జరిగిపోయింది కాదు. పిన్ టు పిన్, షార్ట్ టు షార్ట్ నేను మొత్తం రాసుకొని రెడీ చేసుకొని, ఆఖరికి ఇంట్లో పిల్లలతోటి దాన్ని చిన్న కెమెరా తోటి కొరియోగ్రఫీ చేయించుకొని దాన్ని చూసుకొని 1-10 సార్లు ఒక్కొక్క ఫైట్ మీద నేను ఆల్మోస్ట్ లైక్ 6-7 months వర్క్ చేశాను ఒక్కొక్క ఫైట్ మీద. ఏంది సెట్ 7 months సెట్కి వెళ్ళినప్పుడు కాదు, ఆఫీస్ లో కాదు, ఇంట్లో కూర్చొని ఒక్కొక్క ఫైట్ ని 6-7 months రీరైట్. ఒక సీన్ ని ఎలాగైతే రీరైట్ చేస్తామో మనం, డైలాగ్స్ ఎలా, ఫైట్ సీక్వెన్సెస్ ని నేను ఒక 100 versions రాసేవాడిని. ఈ కిక్ తర్వాత ఈ పంచ్ రావాలి, ఈ పంచ్ తర్వాత ఆ ఫాల్ ఉండాలి, ఇలా ఉండాలి, కెమెరా ఇలా తిరగాలి ఇక్కడ నుంచి, ఇవన్నీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్న తర్వాత ఐ హావ్ టు ఫ్రెండ్స్. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది కదండి. దాని తర్వాత మా ఫ్రెండ్స్ ని పిలిపించి నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, సో ఇలా ఒకటి చేయబోతున్నాను, దానికి సపోర్ట్ కావాలి. ఎందుకంటే మాస్టర్స్ ఉంటేనే మనకి యూనియన్ నుంచి ఫైటర్స్ వస్తారు మేడం. సో నా లక్కీగా నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళ త్రూ ఫైటర్స్ రావడం, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు అక్కడ ఉన్న రిమైనింగ్ ఫైటర్స్ కన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అందరూ చాలా లక్కీగా నా ఫ్రెండ్స్ అవడం వల్ల ఏమైందనంటే చాలా కోఆపరేషన్ దొరికింది నాకు, ఫైటర్స్ దగ్గర నుంచి కావచ్చు. అండ్ అది ఎలా క్యుములేటివ్ గా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, ఏదో ఒకటి సాధించాలని చాలా ఆశలతో చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తారు. అటువంటి వారికి ఇండస్ట్రీలో ఒక అవహేళన, అవమానాలు ఎదురవుతాయని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హీరోలు ఉన్నారో, పెద్ద పెద్ద హీరోలు కూడా నుంచి కూడా ఆ మాట విన్నాం మనం.
సో ఎందుకని అలా జరుగుతుంది? మీ ఈ జర్నీలో మీ సినిమాకి సంబంధించి, గ్యాంగ్స్టర్కి సంబంధించి అట్లాంటి పరిస్థితులు ఏమైనా మీకు ఎదురయ్యాయి? అయినాయి మేడం. అయితే రిలీజ్కి నాకు ఇదివరకు చెప్పినట్టు నేను బిఫోర్ ఏం ప్రాబ్లమ్స్ నాకేం లేదు, ఎందుకంటే నేను ఎవరిని వెళ్ళి అప్రోచ్ కాలేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ సినిమా చేతిలో ఫస్ట్ కాపీ పట్టుకున్న తర్వాత నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను. ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా కొంతమంది నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ నాకు ఎక్కడో కొంతమంది ట్రాన్స్పరెంట్గా లేరని నాకు అర్థమైంది. చాలా మంది నా ఫస్ట్ ఒక ప్రివ్యూ వేశాను నేను సినిమాది, అది చూసి చాలా మంది అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ మాటల్లో ఆ రైట్స్ అన్ని రాయించండి, ఇస్తే మేము రిలీజ్ చేసి పెడతాం, ఈ మీడియేటర్స్ అన్ని జరిగినాయి డిస్కషన్. తర్వాత నాకు ఒక నమ్మకం పోయింది, లేదు ఒక పని చేద్దాం, బిగ్ ప్రొడక్షన్ హౌస్ అప్రోచ్ అయితే డెఫినెట్ గా వాళ్ళని హెల్ప్ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రోచ్ అవడం జరిగింది. అందులో దిల్ రాజు గారిని కూడా అప్రోచ్ అవడం జరిగింది. బట్ హీ వాజ్ బిజీ ఇన్ ద గేమ్ చేంజర్. ఆయనతో పాటు ఇంకా నేను ఇంకొన్ని ప్రొడక్షన్ హౌస్ బిగ్ నేమ్స్, బట్ నేను చెప్పను వాళ్ళని కూడా అప్రోచ్ అవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఆ ప్రొడక్షన్ హౌస్ హెడ్ టాప్ లెవెల్ వాళ్ళని మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వలేము, మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎక్కడో రికమెండ్ చేయించుకొని ఒక అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మా సినిమా చూడండి, మీకు నచ్చితే మీరు ఆయనకు రిఫర్ చేయండి సార్ అంటే, ఆయన ఏమన్నాడు, సరే మా టీం అందరం వచ్చి సినిమా చూస్తాం, ముందు ఇక్కడ షో అన్నాడు. షో వేయాలంటే డబ్బులు అవుతుంది, సరే ఫిర్బీ మనం అసలే అప్పుల్లో ఉన్నాం, ఫిర్బీ డబ్బులు అరేంజ్ చేసి ఒక షో వేశాను నేను. సినిమా స్టార్ట్ అయింది, వాళ్ళు ఒక టైం ఇచ్చారు నాకు, సినిమా స్టార్ట్ అయింది. హీ వాస్ కంటిన్యూస్లీ ఆన్ ద ఫోన్ బయట. సినిమా స్టార్ట్ అయ్యి లోపల సినిమా తను బయట కూర్చొని ఉన్నాడు. సార్ ఆయన చూడాలి, ఫస్ట్ సినిమా చూసి పైన చెప్పాలి కదా, బాగుందా బాగాలేదా నువ్వు ఫస్ట్ చూస్తే కదా తెలిసేది. హీ వాస్ కంటిన్యూస్లీ ఆన్ ద ఫోన్. సార్ స్టార్ట్ అయింది సార్ సినిమా, మీరు రండి అంటే ఒక 10 minutes అన్నాడు. సినిమా రన్నింగ్ ఆల్రెడీ 10 minutes తర్వాత ఆయన లోపలికి వచ్చాడు, వచ్చి ఫోన్లోనే ఉన్నాడు. సినిమా అక్కడ రన్నింగ్ ఆల్మోస్ట్ 15 minutes 20 minutes అయిపోయింది. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నాడు, అక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఇక్కడ ఎంత కలెక్ట్ చేసింది. నేను ముందు సీట్లో కూర్చోను, వింటున్నా నేను అంతా. అది నువ్వు ఫోన్లో అక్కడ వింటే ఇక్కడ సినిమా ఏం చూస్తావు, వెరీ ఇరిటేటింగ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంటర్వెల్ అయింది, బయటకు వచ్చాడు. మనం క్వశ్చన్ చేయలేం, ఫస్ట్ పాయింట్ మనకు ఆ రైట్ లేదు. ఇంటర్వెల్ స్టార్ట్, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే టైంకి హీ వాజ్ లైక్ మళ్ళీ లోపలికి రాడు 10 నిమిషాలు, మళ్ళీ 15 నిమిషాల తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ వాజ్ బిజీ కంటిన్యూస్లీ టిల్ ద క్లైమాక్స్. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్యాడింగ్ లేరు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారు, కొంచెం స్లో ఉందనిపించింది సినిమా అంటే నోటి దాకా వచ్చి ఆగిపోయింది. నువ్వు సినిమా చూసి చెప్పా మాట. అంతే కదా, మనం ఒక సినిమాని ప్రాపర్ గా థియేటర్లో కూర్చున్నప్పుడు ఫుల్ ఫోకస్ గా, అది ఎంత బాగాలేకపోయిన సినిమాని ఒక 100 రూపాయలు టికెట్ తీసుకొని థియేటర్ వెళ్ళి కూర్చున్నా కాబట్టి చచ్చినట్టు చూస్తాం మనం సినిమాని. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఏదో మరీ బాగాలేకపోతే లేచి వెళ్ళిపోతాం మనం. కానీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు అసలు నువ్వు 0 concentration తో సినిమా చూసినప్పుడు నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు సినిమాని, నువ్వు ఏం చెప్తావు పైకి, నేను నీకోసం రాలేదు, నువ్వు నీ వల్ల నేను ఆ పెద్దవాళ్ళని అప్రోచ్ అయితే నా సినిమా తెలుస్తుంది వాళ్ళకి, నా సినిమాని వాళ్ళు వచ్చి తీసుకోవడమో రిలీజ్ చేయడమో జరుగుతుంది. నీలాంటి సెన్స్లెస్ ఫెలోని పెట్టుకుంటే ఒక సినిమా అక్కడే చచ్చిపోతుంది, ముందుకెళ్ళదు అది. సో ఆ ప్రొడక్షన్ హౌస్ పేర్లు నేను చెప్పాను కానీ దట్ వాజ్ హ్యాపెండ్. ఇటువంటి వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ తెలియాలి. దాని తర్వాత నాకు వేరే ఆప్షన్ లేక నేను ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది సినిమాని. అండ్ నాకున్న లిమిటేషన్స్ వల్ల అసలే డబ్బులు అయిపోయి ఇదైపోయి మళ్ళీ ఇంకా ఓన్ రిలీజ్ అంటే ఇంకా డబ్బులు అయ్యి, అండ్ సరే ఇక్కడ ప్రాపర్ గా పబ్లిక్ రీచ్ చేయలేకపోయినా సినిమా. మెయిన్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సర్లే ఇక్కడ పోతే పోయింది థియేటర్ అంటే ఇన్నేళ్ల కష్టం అది. ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది డైరెక్టర్స్ కి, నా సినిమా థియేటర్ లో పడాలి, తెలియాలి జనాలకి. తెలియకుండా వెళ్ళిపోతే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఒక హోప్ పోయింది నాకు కంప్లీట్ గా. 10-12 ఏళ్ళు కష్టపడి 4.5 years కరోనా ముందు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో అంతవరకు దాన్ని పట్టుకొని షెడ్యూల్ వైజ్ బ్రేక్ చేసుకొని డబ్బులు అప్పులు తెచ్చుకొని చేసుకుంటా లాస్ట్ కి దాన్ని ఎవరైనా పెద్దవాళ్ళు కాపాడండి అన్నప్పుడు మధ్యలో ఉన్న మీడియేటర్స్ దాన్ని అక్కడే చంపేసి ఫిర్బీ ఇప్పుడు నేను ఓన్ రిలీజ్ చేసుకున్న టైంకి నేను రిచ్ కిడ్ కాదు కదా మేడం, ఎట్లా ప్రమోట్ చేస్తాను సినిమాని, చేయలేము. సరే ఇక్కడ చేయలేకపోయినా కనీసం ఓటీటీకి అక్కడైనా చేసుకున్నాం, ఇక్కడ మిస్ అయిపోయిన ఆడియన్స్ ని కనీసం అక్కడైనా ఉన్నారు కదా అని నేను అనుకున్నాను. ఇంకొక అవకాశం ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ రేజ్ చేసి క్వశ్చన్ ఏంటంటే, ప్యాడింగ్ లేదు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారు కదా, ప్రమోట్ చేయలేదు సినిమాని ప్రాపర్ గా. ఫస్ట్ ఏమో థియేటర్ లో రిలీజ్ అయ్యి రావాలని ఒక రూల్ ఉంది ఓటీటీకి. సరే అదేనే చేసి వచ్చినామని అక్కడికి వెళ్ళి ఒక ఆనందంగా వెళ్ళి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇలాంటి సినిమాలు 100 ఉన్నాయి. పెద్ద డైరెక్టర్ అయినా హీరో అయినా ఒకప్పుడు కొత్త వాళ్లే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమోట్ చేయలేదు మీరు సినిమాని ప్రాపర్ గా, ఎందుకు తీసుకోవాలి, హూ ఆర్ యూ,
వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్న క్వశ్చన్ రేజ్ అయ్యేది. బట్ ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఈ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం అండ్ దాంట్లో మా ఫిలిం సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా మీకు న్యాయం జరిగింది ఒకటి. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్గా మీరు పడ్డ కష్టం వింటుంటే ఇది మీకు జరిగింది నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ అవార్డు అనేది రావడం వల్ల ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు నన్ను ఓటీటీ వాళ్ళు. ఇది వరకు నేను వెళ్ళినా సార్ నా సినిమాని తీసుకోండి అని అంటే హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్నారు. నౌ వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ, వీ హ్యావ్ వన్ ద అవార్డ్. నువ్వు సినిమా చూడకు, ఆ మీడియేటర్ ఎవరైతే నేను చెప్పానో వాడు నిజంగా ఆ రోజు ప్రాపర్ గా సినిమా అక్కడే చూసుంటే నా సినిమా ఆ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, సినిమా ఇంకా గ్రాండియర్ గా రిలీజ్ అయ్యింది. నువ్వు చూడలేదు అండ్ 80% ముందు చూడడానికే ఇష్టపడట్లేదు, ఫైటింగే లేదని. ఇక్కడ సినిమా చూశారు. ఒక 100 ఫిల్మ్స్ 150 ఫిల్మ్స్ వస్తే దాంట్లో నా సినిమాని కూడా చూసారు వాళ్ళు. సినిమా అంతా ఓన్లీ ఫైట్స్ ఏం కట్ చేసి ఏం ఇవ్వలేదు నేను, ఓవరాల్ ఫిల్మ్ చూస్తారు వాళ్ళు. దాంట్లోంచి దే హ్యావ్ పిక్డ్ ఇట్. అండ్ నాకు కాల్ కూడా వచ్చింది, నాకు మా కోడైటర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, అండ్ జ్యూరీ మెంబర్స్ నుంచి ఎవరో కాల్ చేశారంట, అసలు ఎంత బాగా తీసుకున్నాడు సినిమాని, అసలు దేనికి అవార్డు ఇవ్వాలో నాకే తెలియలేదు. సో ఓవరాల్ మూవీని అప్రిషియేట్ చేశారు. సో అండ్ దాంట్లో ఇది బెస్ట్ అనిపించింది మాకు. దట్స్ వై వీఆర్ గివింగ్ దిస్ అవార్డ్. అండ్ కంగ్రాచులేట్ చేస్తే మా కోడైటర్ గారు నాకు కాల్ చేసి, చందు అంటే ఎవరు బిలీవ్ చేయలేదు ఫస్ట్ పాయింట్. నేను యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తా అన్నప్పుడు కూడా మా కోడైటరే, వద్దు చందు నీకు దండం పెడతా వదిలేసి, ఫైట్ నీ దోస్తులే అంటున్నావు, ఒక మాస్టర్స్ వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళ కటింగ్ బాగుంటది, వాళ్ళ టీకింగ్ బాగుంటది అంటే, లేదు సార్ నన్ను నమ్మండి, నేను చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నా సార్, నాకు తెలుసు అది అంటే. ఆయన కూడా సావు సావు అన్నట్టు ఎవరికి ఒక హోప్ లేకుండే. బట్ ఫిర్బీ ఈరోజు నేను నమ్మిన దానికే అవార్డు వచ్చింది. అండ్ అది అందరూ ఎవరైనా సరే మన రిజల్ట్ చూసిన తర్వాత అప్రిషియేట్ చేయడం జరుగుతుంది, దాని ముందు అందరికి డౌటే ఉంటుంది. అండ్ ఇట్ లక్కీలీ ఇట్ హ్యాపెండ్. అండ్ నా నమ్మకం నిజమని ప్రూవ్ అయింది దీని. అమ్మేమంటున్నారు? యా, ఎవ్రీవన్ వెరీ హ్యాపీ. చాలా అంటే లాస్ట్ 6-7 months లోంచి నేను ఒక లో ఫేస్ లో ఉన్నాను. సినిమా ప్రాపర్ గా రీచ్ చేయలేకపోయినా, ఓటీటీ అయితే లేదు, మధ్యలో ఈ అప్పులో లొల్లయింది, పైసలు ఎప్పుడు ఇస్తావు, ఇదంతా స్టార్ట్ అయిపోయింది. దాంతో ఇంట్లో కూడా కొంచెం పానిక్ అయ్యారు అందరూ. అమ్మాయి ఏంది ఇది, ఎవడు చేయమన్నాడరా నేను సినిమా అన్న కాడికి వచ్చింది. అది మామూలుగా ఉండుంటది మీకు. యా, నేనేందంటే ఈ గ్యాప్ లో సీక్వెల్ రాస్తున్నా. అమ్మ ఉన్న ఒక సినిమాకే నీకు ఈ పరిస్థితి ఇట్లుంటే నువ్వు సీక్వెల్ ఎట్లా రాస్తున్నావు అని అనుకుంటా. నేనేందంటే నా సినిమా ఎవడైనా చూస్తే ఫస్ట్ వాడికి ఎక్కుతా, నేను వాడికి రీచ్ అవుతుంది. నా సినిమా చూడలేదు కాబట్టి పరిస్థితిలో కూర్చున్నా, మీరేం కంగారు పడకూడదు, దానికి ఒక టైం వస్తుంది. వచ్చిన రోజు నిజంగానే గ్యాంగ్స్టర్ అయిపోయారు ఇప్పుడు. ఇంకా అయితే నేను అది క్లియర్ గా చెప్పుకున్నాను, నా సినిమా కనుక ప్రాపర్ గా చూస్తే దాని రీచ్ వేరు. అది ఎప్పుడు చూస్తారో, ఎక్కడి నుంచి కాల్ వస్తుందో, దానికి ఏం జరుగుతుందో మ్యాజిక్ నాకు తెలియదు, కానీ నేను పడ్డ కష్టం అయితే వేస్ట్ కాదు, అదొక పాత్ బ్రేకింగ్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్ అని చెప్పేటోండి ముందు నుంచి. ఆఖరికి ఈ సినిమా రిలీజ్ అయిపోయి ఈ అప్పులో లొల్లిలో కూడా ఏ మాట చెప్పేటోండి, వస్తుంది ఒక రోజు నాకు, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, నేను కాదు మాట్లాడేది, అది మాట్లాడుతుంది ఒకరోజు, నా సినిమా మాట్లాడుతుంది.